హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. స్టిక్కీ పేపర్ ఓన్లీ ఎంబ్రాయిడింగ్ వర్క్, మగ్గం వర్క్ వేసుకునే వాళ్ళకి కాదండి, మనకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇంకా ఏదైనా మనం కొత్తగా క్రియేట్ చేయాలనుకున్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను. ఈ డిజైన్స్ యూజ్ చేసి వర్క్ వేసుకొని ఫోటో ఫ్రేమ్ లాగా కానీ, మనం సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా కానీ, రిటర్న్ గిఫ్ట్ లాగా కానీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ డిజైన్స్ స్టిక్ చేయడానికి మనకి థ్రెడ్ వర్క్ అయినా అవసరం లేదు. మనకి జస్ట్ అవుట్లైన్స్ మనం స్టిక్ చేసుకొని నార్మల్గా మిడిల్లో ఉన్న డిజైన్ మొత్తం మనం పెయింటింగ్ అయినా వేసుకోవచ్చు. అది ఇంకా ఈజీగా ఉంటుంది. ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి ఆల్రెడీ స్టిచ్చింగ్ అలవాటు ఉండి మనకి వేసుకునే ఇష్టం, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం థ్రెడ్ వర్క్ ఫుల్గా చేసుకోవచ్చు. లేదంటే అవుట్లైన్స్ వరకు మనము నార్మల్గా బ్లాక్ థ్రెడ్ యూస్ చేసి మిడిల్లో మనకి కావాల్సిన కలర్స్ పెయింటింగ్ వేసుకున్నా సరిపోతుంది. పెయింటింగ్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బీడ్స్ అయినా వేసుకోవచ్చు. వాడే మెటీరియల్ని బట్టి ఆ డిజైన్ షేప్ కూడా మారుతుంది. ఇక్కడ చాలా డిజైన్స్ నేను మీకోసం ఇచ్చాను. సింపుల్ డిజైన్స్ ఉన్నాయి, హెవీ డిజైన్స్ ఉన్నాయి. ఏదైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు, నేను పోస్ట్ చేస్తాను. మనకి ఎన్ని రకాలుగా అయినా స్టిక్ చేసుకోవచ్చు. థ్రెడ్ వాడచ్చు, ఇంకా బీడ్స్ వాడచ్చు, పెయింటింగ్ వేసుకోవచ్చు. పెయింటింగ్ వేసుకోవాలనుకుంటే అవుట్లైన్స్ మనం థ్రెడ్ వర్క్ చేసుకోవాలి. మనం పేపర్ మెల్ట్ చేసుకుంటాం కాబట్టి పేపర్ మెల్ట్ అయిన తర్వాత మిడిల్లో పెయింట్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా కిడ్స్ కోసం మేక్ చేయాలనుకుంటే ఆ ప్లేస్లో మనం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించిన మెటీరియల్ ఇంకా చిన్న చిన్న బీడ్స్ యూస్ చేస్తే బాగుంటుంది. నేను ప్రింట్ చేసే స్టిక్కీ పేపర్ A4 షీట్ ఉంటుంది. దాని సైజుకి చాలా పెద్దగా ఉంటుంది. ఒక పేపర్లో ఒక డిజైన్ వేస్తే చాలా పెద్దగా ఉంటుంది. మనకి సైజుని బట్టి కూడా మనం చూసుకోవచ్చు. డిజైన్ పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా ఈచ్ పేపర్లో ఒక డిజైన్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంత పెద్దగా అవసరం లేదనుకున్నప్పుడు ఈచ్ పేపర్లో 2 డిజైన్స్ అయినా తీసుకొని యూస్ చేసుకోవచ్చు. డిజైన్ ఏదైనా సరే మనం ఒక పిక్చర్ చూస్తున్నామంటే ఆ డిజైన్ మొత్తం ఆ పిక్చర్లో ఉన్నది మొత్తం A4 షీట్లో వస్తుంది అని మనం ఇమాజిన్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి వచ్చే డిజైన్ ఏ సైజులో వస్తుందో తెలుస్తుంది. ఆ క్లారిటీ ఉన్నప్పుడే మనం ఏ డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా క్లియర్గా తెలుస్తుంది. మనం బ్లౌజ్కి వేసుకున్న మెటీరియల్ కాకుండా వేరే బీడ్స్ కానీ, కుందన్స్ కానీ, రిబ్బన్ వర్క్ అయినా వేసుకోవచ్చు. రిబ్బన్ వర్క్ అయితే చాలా బాగుంటుంది. రిబ్బన్ ఫ్లవర్స్ థ్రెడ్ అయినా వేసుకోవచ్చు, రిబ్బన్తో అయినా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పిక్చర్స్కి నెంబర్స్ ఇచ్చాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఆ డిజైన్లో ఉన్న నెంబర్ చెప్తే సరిపోతుంది. క్లారిటీగా ఉంటుంది. కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. రాఖీ ఫెస్టివల్కి మనకి అందరికీ ఇన్కమ్ వస్తుంది కదా, దాంట్లో నుంచి కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టిక్కీ పేపర్ ఓన్లీ బ్లౌజెస్కి వర్క్ వేసుకోవడానికి కాకుండా ఇంకా ఎలా యూజ్ అవుతుందని అడిగారు. అందుకని ఈ వీడియోలో నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రాఖీ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఎక్కువ రాఖీ ఫెస్టివల్కి సంబంధించిన పిక్స్ ఎక్కువ పెట్టాను. ఎంటీ పిక్స్లో మనకి కావాల్సిన మ్యాటర్ కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఫోటో ఫ్రేమ్ లాగైనా యూస్ చేసుకోవచ్చు. గిఫ్ట్ లాగైనా, రిటర్న్ గిఫ్ట్ లాగైనా, సర్ప్రైజ్ గిఫ్ట్ లాగైనా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కాకుండా కొన్ని చిన్న చిన్న డిజైన్స్ కిడ్స్ ఫ్రాక్స్కి కూడా మనం మేక్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్కి కూడా వేసుకోవచ్చు. మన దగ్గర మనం వాడుకునే థింగ్స్లో ఏవైనా సరే క్లాత్ రిలేటెడ్ ఏవి ఉన్నా సరే వాటికి మనం ఈ స్టిక్కీ పేపర్ యూస్ చేసి, ఈ డిజైన్స్ యూస్ చేసి మనం వర్క్ చేసుకోవచ్చు. చాలా బాగా ఉంటుంది. ఈ స్టిక్కర్ పేపర్ ఎలా యూస్ చేయాలి అని అడిగారు కాబట్టి చెప్తున్నాను. మనకి షూస్కి అయినా సరే, హ్యాండ్ బ్యాగ్ అయినా సరే, క్లిప్స్ అయినా సరే, ఏదైనా సరే క్లాత్ రిలేటెడ్ ఐటమ్ ఏదన్నా సరే మనం థ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు. థ్రెడ్ వర్కే కాదు, పెయింటింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం పేపర్ మెల్టింగ్ కోసం వాటర్లో పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ పేపర్ మెల్ట్ అయ్యే ముందు మనం ఓన్లీ థ్రెడ్ వర్క్ చేసుకుంటే అవుట్లైన్స్, పేపర్ మెల్ట్ అయిపోయిన తర్వాత కూడా మనం పెయింటింగ్ వేసుకోవచ్చు. కొత్తగా థింక్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. రాఖీ పండుగ కూడా వస్తుంది కదా, మీకు యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ పేపర్ సైజ్ ఎలా ఉంటుంది, పేపర్ ఎలా ఉంటుంది సైజు, ఇంకా వాటి డీటెయిల్స్ అన్ని నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. ఈ పేపర్ ఎలా యూజ్ అవుతుంది, మనం ఎలా యూజ్ చేసుకోవాలో కూడా నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒకసారి ఆ వీడియోలు చూస్తే మీకే క్లారిటీ వస్తుంది.
మనకు నచ్చిన డిజైన్ మనం వర్క్ చేసుకొని మధ్యలో మనం ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఫోటో ఫ్రేమ్ లాగా కూడా బాగుంటుంది. ఇంకా ఏదైనా విష్ చేయాలనుకుంటే కూడా మధ్యలో మనం ఎంటర్ చేసుకోవచ్చు. డిజైన్ బట్టి లుకింగ్ కూడా మారిపోతుంటుంది. విషెస్ కానీ గ్రీటింగ్స్ కానీ ఏదైనా మనం ఈ డిజైన్స్ యూస్ చేసుకొని వాడుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.